హాయ్ ఎవరివన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఐటీ డాక్యుమెంట్స్కి సంబంధించిన డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి అండ్ కొంతమంది మెన్షన్ చేస్తుంది అండ్ పర్సనల్గా మెసేజ్ చేస్తుంది ఏంటంటే నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఏం చేయాలి ఈయనైతే ఇవన్నీ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏమేమి సర్టిఫికెట్స్ ఉంటాయి, వాటిలో ఏమేమి తప్పులు రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వాటిని కరెక్ట్ చేసుకోవడం కుదిరిద్దా, కరెక్ట్ చేసుకోకలేద్దా, ఈ విషయాలు అయితే మనం చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, దాని తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్, దాని తర్వాత రేషన్ కార్డు అండ్ టీసీ, అవన్నీ ఓకే సెకండరీ. సో ఇక్కడ మనం మెయిన్ చూసుకున్నట్లయితే మనకి ద ఫస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికెట్ ఈస్ 10th క్లాస్ హాల్ టికెట్ ఉంటుంది కదా, 10th క్లాస్ది, అదైతే చాలా ఇంపార్టెంట్. మీ 10th క్లాస్ హాల్ టికెట్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో అవే మీకు ట్రిపుల్ ఐటీకి అప్లై చేసినప్పుడు వాళ్ళు అయితే కన్సిడర్ చేస్తారు. అంతేకాని మిగిలిన సర్టిఫికెట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ పర్లేదు, మీరు వరీ అవ్వకండి. ఎందుకంటే మిగిలిన మిస్టేక్స్ పెద్దవాళ్ళు అయితే కన్సిడర్ చేయరు. అండ్ మీరు ఏమైనా ఎగ్జాంపుల్ ఉందని అంటే, నేను ట్రిపుల్ ఐటీకి అప్లై చేసినప్పుడు నా ఆధార్ కార్డులో నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, బట్ స్టిల్ నేను ఏం చేశానంటే నా 10th క్లాస్ హాల్ టికెట్ ఉంటుంది కదా, అదే మెయిన్ వాళ్ళైతే తీసుకుంటారు. ఎందుకంటే మీరు ట్రిపుల్ ఐటీకి అప్లై చేసినప్పుడు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. మీ నేమ్ అంటే మీ హాల్ టికెట్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్ అదే స్పెల్లింగ్ అయితే వస్తుంది. సో మిస్టేక్స్ ఉన్నా కానీ నో ప్రాబ్లం ఫర్ మోస్ట్. సో మిస్టేక్స్ ఉన్నా కానీ వేరే సర్టిఫికెట్స్లో నో ప్రాబ్లం. మీ 10th క్లాస్ హాల్ టికెట్లో ఏం డీటెయిల్స్ అయితే ఉంటాయో అవి అయితేనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంతకు మించి ఇంకా మిస్టేక్స్ అనేవి ఏమి ఉండవు అనుకుంటున్నాం. అండ్ మీలో కొంతమంది అడుగుతూ ఉంటున్నారు, 8th వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాం, 9th 10th గవర్నమెంట్ స్కూల్ అంటే వాళ్ళు ఏది కన్సిడర్ చేస్తారు అంటే 24 మార్క్స్ యాడ్ చేస్తారా లేదా అని అయితే అడుగుతున్నారు. సో దానికి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే, మీరు ఎప్పుడెక్కడ చదివినా కానీ 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే మీకు ట్రిపుల్ ఐటీకి 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. మీ 10th క్లాస్ స్కోర్కి 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో నో నీడ్ టు వర్రీ ఇఫ్ యూ హ్యావ్ ఈవెన్ స్టడీ అప్ టు 9th క్లాస్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో ఇవి ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కొన్ని డౌట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అన్ని డౌట్స్కి కలిపి ఒకేసారి వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. బాయ్.